చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ భక్తిలో సినిమాలో రక్తి సన్నివేశాలు కూడా ఉన్నాయా? అవి బాపు గారి సినిమాలో లేదా? ఉన్నాయిగా. అవును. అది ఉన్నప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన అన్ని సినిమాకు వచ్చిన వాళ్ళకి అన్ని రసాలు ఉండాలి. శృంగార, హాస్య, కరుణాహ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, శాంతశ్చ రసాహ పూర్వే ప్రకీర్తిక, అన్ని నవరసాలు ఉండాలి దీనికి. సో రసాత్మకంగా ఉండాలి, ఈస్థెటిక్గా ఉండాలని. అంతేగా, అంతే కదా. పార్వతీ పరమేశ్వర్ల కన్నా గొప్ప లవ్ స్టోరీ ఏది ఉంది చెప్పండి? వాట్ ఆ లవ్ స్టోరీ వాళ్ళది. దాంట్లోనూ రొమాన్స్ ఉంది. సో జంట వాళ్ళ మధ్యన కూడా రొమాన్స్ ఉంది. వాళ్ళ మధ్యన రొమాన్స్ నేను నా తల్లిదండ్రుల మధ్యన రొమాన్స్ లా చూస్తాను నేను. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్. మన పురాణాల్లో కూడా ఒక లవ్ స్టోరీ పార్వతీ పరమేశ్వరుల మధ్య ఉండేది అద్భుతమైన లవ్ స్టోరీ. అంటే మామూలుగా మీరు అన్న తల్లిదండ్రులా చూస్తామన్నారు కదా, మామూలుగా పార్వతీ పరమేశ్వర జగత పితరవు మందే అంటారు కదా. జగత్తుకి, ఈ లోకానికి వాళ్ళే మనకు తల్లిదండ్రులు అంటాం కదా. సో మీరు కూడా ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఒక ఏజ్లో వాళ్ళు చేసుకున్న రొమాన్స్ని ఆ రొమాంటిక్గా చూపిస్తూ ఇంకా ఆ బ్యూటీని కూడా ప్రేక్షకులు. వాళ్ళిద్దరి మధ్యన రొమాంటిక్ చూపించలేదు కానండి. వాళ్ళిద్దరు, నా ఫాదరు మదరు కాన్వర్జేషన్ ఎలాగుంటుంది, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో అలాగే యాజ్ ఇట్ ఈస్ నేను భావించి పెట్టాను. నాకు నెమలికి, నా వైఫ్కి రొమాన్స్ ఉంటుంది. అదే మీకు లిప్ కిస్ దాకా వెళ్ళారని, అది ఉందా లేదా అని అది కూడా అంటున్నారు. సినిమాలో చీటింగ్ చేస్తాం మనం, అంతేనా? తర్వాత ఈ సినిమా నిర్మాణంలో మీరు పరుచూరు గోపాలకృష్ణ గారి గురించి చెప్పారు. అలాగే విజయేంద్ర ప్రసాద్ గారు కూడా దీనికి హెల్ప్ చేశారంటున్నారు కదా సార్, అది కరెక్టేనా సార్? ఆయన పాత్ర ఏంటి సార్ ఇందులో? నేను ఏ స్క్రిప్ట్ చేసినా ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి మాట్లాడుతూ ఉంటాను. అంకుల్ ఇలా చేస్తున్నాను అది. ఆయన ఎందుకో నాకు ఎప్పుడు కథలు చెప్తూ ఉంటారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఎలా ఉంది ఏంటి అని ఆయన సలహా తీసుకుంటూ ఉంటాను. నేను విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర నేను ఒక పాయింట్లో అందరూ ఒక ఇన్సిడెంట్ ఉండాలి అంటే నేను వద్దు, అవసరం లేదు, ఎందుకు అది ఇది లేదంటే ఆయన ఒక సెంటెన్స్ చెప్పాడు. ఆ సెంటెన్స్తో మోహన్ లాల్ గారి క్యారెక్టర్ వచ్చింది. ఆయన ఒకే ఒకటి చెప్పాడు, నువ్వు అనుకునే తప్పు విష్ణు, ఇలా ఉండాలి, లేకపోతే అర్థం ఏంటి దీనికి అన్నాడు. అప్పుడు మోహన్ లాల్ గారి క్యారెక్టర్ నేను కన్ఫర్మ్ చేసింది. అంటే సినిమా ఎలివేషను, దీని యొక్క స్పాన్ ఇది పెరగటంలో విజయేంద్ర ప్రసాద్ గారి అడ్వైజ్ మీకు ఉపయోగపడింది. సూపర్ స్టార్ వచ్చి చేరాడు మీ సినిమాకి. అలాగే ఈ సినిమాకు మన తోటపల్లి సాయినాథ్ గారు వర్క్ చేశారని విన్నాను, అలాగే ఆకేళ్ల ప్రసాద్ గారు. కానీ మేజర్గా పరుచూరి గోపాలకృష్ణ గారు, తోట ప్రసాద్ గారు, నాగేశ్వరరెడ్డి గారు, ఈశ్వర్రెడ్డి గారు, వీళ్ళు కథ పైన నాకు డెవలప్మెంట్కి సహాయం చేశారు. విజయేంద్ర ప్రసాద్ గారు సలహాలు ఇచ్చారు. దాని తర్వాత డైలాగులు మేజర్గా రాసింది మన ఆకెళ్ళ శివప్రసాద్ గారు. రంగమార్తాండాలంటే అద్భుతమైన సినిమా తీసి ఒక చరిత్ర సృష్టించారు ఆయన రాశారు. అడిషనల్ డైలాగ్స్ మళ్ళీ తోట ప్రసాద్ గారు చేశారు. మళ్ళీ మీర్ బాయ్ అని బాంబేలో ఉంటారు, మహాభారతానికి డైలాగులు రాశారు, ఆయనతో ఒక వర్షన్ రాయించాను. సార్ ఇంత మీరు సినిమాని ఎక్స్పెండిచర్ కూడా ఇంపార్టెంట్ కదా. మీరు మీ వాళ్ళని చాలామందిని న్యూజిలాండ్ కూడా తీసుకెళ్ళి అన్ని రోజులు తీసుకెళ్ళి ఉంచుకోవటము, ఇవన్నీ అవుట్ ఆఫ్ ఎఫెక్షనా, అది దాన్ని ఎలా చూడాలి సార్? అన్నీ అనుకోవాలంతే. ఇంకా మనం ఈ సినిమా గురించి మాట్లాడుకునే క్రమంలో ఈ సినిమా ద్వారా ఎటువంటి మెసేజ్ని మీరు మనం ఇండస్ట్రీకి, తెలుగులో ఇండస్ట్రీకి కాదు కానండి, ఒక వ్యక్తిగా నేను చెప్పాలి దీంట్లో మెసేజ్ అండర్లైన్. కన్నప్ప కథలో సాంప్రదాయాలు కాదు, ఎంత ప్యూర్గా నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తావో అదే ముఖ్యం అనే మెసేజ్ ఉంటుంది దీంట్లో. ఈ ప్రయాణంలో మీరు కోపాన్ని జయించారా? జయించలే. మరి ఈ సాధనలో మీరు నన్ను కోపం వస్తుంది కానండి, కానీ కోపం వస్తుంది కానీ మా నాన్నగారిలో ఉన్న కోపం నాకు ఒక 5% 10% అంతే. అంటే షార్ట్ టెంపర్ ఉంటుంది, రియాక్ట్ అవుతాం, అది మానవ సహజం, న్యాచురల్గా మన జీన్స్తోనో పుట్టుతో వస్తాయి కొన్ని, మనం ఏం చేయలేము. బట్ ఇన్ ప్రాక్టీస్లో మీరు చెప్పారు కదా, నాలో ఈ బిఫోర్ పేషెన్స్ పెరిగిందండి, ఓర్పు సహనం పెరిగింది. అంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా, ఎవరైనా అన్న వెంటనే రియాక్ట్ అవ్వకుండా. అంటే బిఫోర్ కన్నప్ప, ఆఫ్టర్ కన్నప్ప అని మిమ్మల్ని మీరు అటు వ్యక్తిగతంగాను, ఇటు సినిమా నటుడుగాను అనుకుంటున్నారు కదా. అందులో మీరు సాధించిన చెప్పాలంటే 1 2 3 4 ఏం చెప్తారు సార్? ఓర్పు సహనం ఎక్కువ పెరిగిందండి. సో ఈ నిర్మాణం ఎక్స్పెండిచర్ మీకు ఛాలెంజ్గా అనిపించలేదా? అనిపించలే. సో మీకు రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ఈ సినిమాకి? ఈ మార్కెటింగ్ రెస్పాన్స్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. కానీ 25వ తేదీ జనాల ముందుకు వచ్చి వాళ్ళ దగ్గర
రిజల్ట్ వచ్చేంత వరకు అదే స్త్రీ 9 నెలల గర్భం మోసే ప్రసవ వేదనలాగా నా బిడ్డని అందరి ముందు తీసుకెళ్తున్నాను. ఇంకా ఇప్పుడు ఈ కన్నప్ప సినిమా నిర్మాణంలో మీకు బోడు అనుభవం వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది, తన హిస్టారికల్ సెన్స్ పెరిగింది, రీసెర్చ్ పెరిగింది, భక్తి పెరిగింది, మొత్తం మీ బాడీ, మైండ్, సోల్ ఎవ్రీథింగ్ టోటల్లీ చేంజ్డ్ టువర్డ్స్ ఏ పాజిటివ్ వే, పాజిటివ్ పాత్. ఈ ఇన్స్పిరేషన్ తోటి నాన్నగారు రావణ బ్రహ్మ సినిమా తీయాలని అనుకుంది. అలాగే నాన్నగారు రావణ, భారత, భాగవత, రామాయణ కథలు కూడా చాలా ఇష్టము. ఇటువంటివి ఏమైనా భవిష్యత్తులో ఏమైనా ప్రాజెక్ట్ 100% చేస్తాను. 100%. ఇప్పుడు కన్నప్పిచ్చే ధైర్యంతో నేను చెప్పాలనుకున్న కథలు చాలా చెప్తాను. ఇక రావణ బ్రహ్మ త్వరలో శ్రీకారం చుడతారా? నెక్స్ట్ ఏ పెద్ద ప్రాజెక్ట్ రాబోతోంది? అంతా శివుడాజ్ఞ, శివలీలతో ఆయన అనుగ్రహం ఉంటే రావణ చేయాలని నాకు విపరీతమైన ఇంట్రెస్ట్. ఈ శివ అంతా శివుడు శివుడు అంటున్నారు కదా, మీరు పంచాక్షరి చదువుతారా? పంచాక్షరి మంత్రాన్ని ఓం నమస్తే మీ జపం చేస్తారా? నమస్కారం. మీ కన్నప్ప సినిమా మీ కూడా కాదు, మన కన్నప్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, ప్రపంచ ప్రఖ్యాతి రావాలి, బాగా డబ్బులు రావాలి, పేరు రావాలి, మీకు ఆరోగ్యం, ఆనందం, తృప్తినివ్వాలి. ఒక మాయాబజార్ లాంటి సినిమాలను మీరు ఒక ఇన్స్పిరేషన్తో తీసుకున్నారు కాబట్టి ఇది కూడా సినిమా చరిత్రలో, తెలుగు సినిమా, భారతీయ సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ను సృష్టించాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.